ఈరోజు విశ్వవిద్యాలయం దక్షిణాకాలం ఆసనమైంది. ఈ యాగాన్ని దక్షిణ చెప్పడం చాలా చెప్పాడు. ఎక్కడ ఒక సామాన్య మానవుడు చేయలేని యాగంలాగా ఉన్నది. కారణం ఏమిటంటే మొత్తం త్యాగం చేయమంటాడు. ఎక్కడో ఆపస్తులు కానీ దాఖ్యానుడు కానీ మొత్తం దానం చేసేసి అడవులు వెళ్ళిపోమని చెప్పారు. ఆశురాన్ని మాత్రం మొత్తం యాగం అంతా పాడైపోతుందేమో సహజదక్షిణాత్మకంగా యాగం చేసి మళ్ళీ మరో యాగం చేసే అవకాశాన్ని కూడా ఇచ్చారని పెద్దలు చెప్పగా సహజదక్షిణాత్మకంగా నిధులు పెరిగినాయి. విశ్వవిద్యాలయంలో సర్వస్వ దక్షిణానుడు అంటే తను ఏమీ అట్టిపెట్టుకోకుండా మొత్తం అంతా దానం చేయమని చెప్పారు. అంత మనసు రావడం కష్టం. సరే, ఆ దక్షిణాభాగం ఇప్పుడు సమయం మారింది. నేనే దక్షిణాన్ని ఈ సమయం చాలా గొప్పది. ఇక్కడ ఎంత ఇచ్చినా మళ్ళీ ఈరోజు ఈ సమయము ఈ సందర్భం మళ్ళీ రాదు. మా పెద్దల అనుగ్రహం వల్ల అసలు ఒక సోమయాగం చేస్తానా లేదా అని మా నాన్నగారు చాలా పరితపించారు. మా అమ్మగారు ఉండగా చెప్పారు, ఆధారం చేయి, నేను చూడాలి, ముగ్గురు కుమారులు ఆయుధాకంగా ఉండాలి. సందర్భం కుదరలేదు, చేయలేదు. మళ్ళీ వారు వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి ఏం ఆశీస్సులు పంపించారో తెలియదు. నా జీవితం అంతా మా అమ్మగారు మారింది. అంతకుముందు తాడు పొంగలు లేదు జీవితంగా, ఉద్యోగం కానీ నిమిత్తంగా సంపాదన కానీ ఏమీ లేదు. ఆవిడ 2006లో వెళ్ళిపోయింది. 2007 నుంచి నేను ఏది ముట్టుకున్నా బంగారం అయింది. ఇదంతా ఆవిడ ఆశీర్వచనం. 2008లో ఆదానం చేద్దామని మా నాన్నగారితో అంటే ఆవిడ ఉండగా చేయలేదు. కొన్ని నేను ఉండగా చేస్తాను సంతోషానికి. వెంటనే మా అమ్మగారు వెళ్ళిపోయిన వెంటనే ఆయన ఏం చేశారంటే ఆయన కుండలాలు నాకు ఇచ్చేసారు. నువ్వు ఆదానం చేస్తావు, ఇది చేస్తావు, నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పారు. అంతకుముందు మా అన్నయ్య నాకు ఆదానం చేస్తున్నారు, వాళ్ళకి ఆయుధాలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇవన్నీ వారి పెద్దల ఆశీర్వచనము. కురుగారిలో సోమయాగం చేయాలి అని ఒక యువసంకల్పంతో ఉన్నాను. కారణం ఒక్కడే, కురుగారిలో సోమయాగం చేస్తే ఏదో మహత్వం కాదు, ఇక విజయవాడలో చేసే తక్కువ కాదు. అసలు బంగారం దానం చేయడం అనేది అరంవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని అంటూ ఉంటారు మా నాన్నగారు. అనేక పర్యాయములు వారితో నేను సోమయాగాలు వెళ్ళినప్పుడు అదే మనం దానం చేయకపోతున్నాం, బంగారం నవసం ఇస్తున్నారు. ఆదానం అయిన తర్వాత ఒక 6 నెలలు అయిన తర్వాత ఆయనతో చెప్పాను, దక్షిణాభాగం నేను పెట్టుకుంటాను, ఒక అరంవాళ్ళు ఎవరికైనా బంగారం తెప్పించి యాగం చేయించాను. 4 బంగారం ఇస్తే నేను యాగం సోమయాగం చేస్తాను. చాలా కష్టపడి మేము ఇద్దరం భోజనం కూడా మానేసి పరమాణ ఎక్స్ప్రెస్లో మద్రాసు వెళ్ళి అక్కడ తిరిగారు. మసీద్ గారిని కలిసి ఇలా మనం యాగం చేయాలని అట్లా అంటే మా తరఫున వచ్చే బంగారంతో వచ్చేసింది, కానీ మా దగ్గరే చేయాలి అని ఆయన నిర్ణయించారు. 26 మా యజ్ఞశాలలో చేయాలి. అలా ఆయన యజ్ఞశాలలో చేయాలి అన్నప్పుడల్లా నేను పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఆ సమయంలో మీరు యజ్ఞ దక్షిణ ఎంత ఇస్తున్నాను అడిగాను. ఒక 3,000 రూపాయలు ఇస్తున్నామండి. 4 బంగారం ఇచ్చి 3,000 రూపాయలు ఇస్తున్నాను. సరే